పార్ట్నర్షిప్ మనం ముందు భాగం చూసాం కదా, దాని కంటిన్యూషన్లో భాగంగా మన సెకండ్ పార్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ చాప్టర్ అంతా ఒకటే ఏమని చెప్పాం మనం, ఒకటే బేసిక్ సూత్రం ఉంటుంది, క్యాపిటల్ ఇంటూ టైం అనమాట. ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ ఇంటూ ఫస్ట్ పర్సన్ టైము, సెకండ్ పర్సన్ క్యాపిటల్ ఇంటూ సెకండ్ పర్సన్ టైము. అలా మనకు ఎంతమంది ఉంటే అంతమందిది వేస్తాము. రిజల్ట్ వచ్చేసి ప్రాఫిట్స్ రేషియో అనమాట. చాప్టర్ అంతా కూడా దీన్ని బేస్ చేసుకునే ఉంటుందన్నమాట. క్యాపిటల్ ఇంటూ టైం ఈక్వల్స్ టు ప్రాఫిట్స్ రేషియో అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనకు చాప్టర్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో రైట్, పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను 10,000 రూపాయలు 20,000 రూపాయల పెట్టుబడులతో ప్రారంభించినారు. 4 మాసంల తర్వాత 30,000 రూపాయల పెట్టుబడులతో 6 వ్యాపారంలో కలిశాను. క్యూ వ్యాపారంను పూర్తి అగుటకు 3 మాసంల ముందు వదిలి వెళ్ళాడు. మొత్తం 1 సంవత్సరానికి వారికి వచ్చిన లాభము 72,000. అందులో 6 యొక్క వాటా ఎంత అని అన్నాడు. రైట్, మనము క్యాపిటల్ ఇంటూ టైం, ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ ఫస్ట్ పర్సన్ టైం. డైరెక్ట్గా టైం ఇవ్వడు, మనం మార్చుకోవాలి. డైరెక్ట్గా కూడా ఇస్తాడు, ఇచ్చినప్పుడు డైరెక్ట్గా చేద్దాం. లేదంటే మనకు అప్లికేషన్ లాగా ఇచ్చినప్పుడు మనం వాటి ఎంత టైం పెట్టాడనేది మనం గుర్తుపట్టగలగాలి. మొత్తం వ్యాపారం జరిగింది మాత్రం 1 ఇయర్ జరిగింది అన్నాడు. పి మరియు క్యూలు ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారన్నాడు. సో ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ వచ్చేసి 10,000 రూపాయలు. సో 10,000 రూపాయలు మనకు ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ అన్నాడు. సో సెకండ్ పర్సన్ క్యాపిటల్ 20,000 రూపాయలు. 4 మాసంల తర్వాత మనకు 30,000 తోటి థర్డ్ పర్సన్. చూడండి ఒకసారి, ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ మనకి ఇక్కడ వేస్తున్నాను. 10 సున్నాలు తీసేస్తాను, 3 సున్నాలు తీసేస్తాను. ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ 10. ఈయన మొదటి నుంచి చివరి వరకు ఉన్నాడు కాబట్టి ఈయనకు 12 మాసాలు, 1 ఇయర్ కాబట్టి. సెకండ్ పర్సన్ది 20 సార్, ఇది ఈస్టు. సెకండ్ పర్సన్ 20. ఈయన ఏమైంది అని అంటే, సో ఎవరు మనకి ఇందులో పీక్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారం 10,000 20,000 తోటి స్టార్ట్ చేశాడు. 4 మాసంల తర్వాత 6 వ్యాపారాలు కలిశాను. మరియు 3 మాసంల ముందు ఎవరు వదిలేశారు ఇక్కడ, క్యూ వ్యాపారాన్ని 3 మాసంల ముందు వదిలేశాడంటే మొత్తం 12 నెలల బిజినెస్లో 3 మాసంల ముందు వదిలేశాడంటే ఇంకా 9 నెలలు ఉన్నాడనమాట. అంతే, ఓన్లీ 9 నెలలు ఉన్నాడు. సో థర్డ్ పర్సన్ పెట్టుబడి ఎంత చెప్పాడు, 30,000 రూపాయలు. ఈయన వచ్చేసి మనకు 4 మాసంల తర్వాత చేరాడనమాట. 12 నెలల బిజినెస్లో 4 నెలల తర్వాత చేరాడంటే ఇంక 8 నెలలు ఉన్నాడు. ఫస్ట్ పర్సన్ ఏమో ఫుల్ అటెండెన్స్, సెకండ్ పర్సన్ ఏమో లాస్ట్ 3 మంత్స్ యాబ్సెంట్, థర్డ్ పర్సన్ ఏమో ఫస్ట్ 4 మంత్స్ యాబ్సెంట్. మీకు ఫస్ట్ యాబ్సెంటా, మిడిల్ యాబ్సెంటా, లాస్ట్ యాబ్సెంటా మనకు అనవసరం. యాబ్సెంటే అనమాట, అంతే. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకో సున్నాను కూడా కొట్టేయచ్చు కదా సార్, ఇది కొట్టేసాం. 12 ఇంటూ 1 12, నెక్స్ట్ 2 ఇంటూ 9 18, నెక్స్ట్ 3 ఇంటూ 8 24. ఇక్కడ వేస్తున్నాను 12 18 24 అనేది వచ్చింది. ఇంకా కొట్టివేయచ్చు కదా, 6 2 సార్లు 6, 3 సార్లు 6, 4 సార్లు. మొత్తం భాగాలు ఎన్ని అవుతున్నాయి, 9 భాగాలకు ఎంత నువ్వు పంచాల్సిన అమౌంట్ 72,000. ఎవరిని అడిగాడు ఆయన మనని ఇందులో, ఆర్ అంటే ఎవరు, చివరి వ్యక్తి. అంటే 4 భాగాలకు ఎంత, క్రాస్ మల్టిప్లై 4 ఇంటూ 72,000 డివైడెడ్ బై 9 కట్ చేస్తే 8,000. అప్పుడు ఎంత అవుతుంది సార్, ఇది 32,000 రూపాయలు. 32,000 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఏ మరియు బిలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను చేసి ఉన్నారు. బి యొక్క పెట్టుబడి ఏ యొక్క పెట్టుబడితో 2 మరియు బి యొక్క పెట్టుబడి పెట్టిన కాలము ఏ యొక్క పెట్టుబడి పెట్టిన కాలంతో అర్ధ భాగం. వ్యాపారంలో వారికి వచ్చిన మొత్తం లాభం 7,500. అందులో ఏ వాటా ఎంత అన్నాడు. సో ఫస్ట్ పర్సన్ పెట్టుబడి ఎంత, కాలం ఎంత, సెకండ్ పర్సన్ పెట్టుబడి ఎంత, కాలం ఎంత, అలా మనం తీసుకోవాలి. అంటే ఏ మరియు బిలు వ్యాపారం చేసి ఉన్నారు, ప్రారంభించారు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఉంటారు, చేసి ఉన్నారు అంటే మధ్యలో కూడా కలవచ్చు అనమాట. సో బి యొక్క పెట్టుబడి ఏ యొక్క పెట్టుబడితో 2 అన్నాడు. ఇప్పుడు క్యాపిటల్స్ రేషియో ఒకసారి చూద్దాము. ఇది ఏ అనుకుంటే ఇది బి. ఇక్కడ ఏ యొక్క పెట్టుబడి బి యొక్క పెట్టుబడితో ఏ యొక్క పెట్టుబడితో బి యొక్క పెట్టుబడి ఏ యొక్క పెట్టుబడితో అన్నాడు. అంటే ఎవరితో అని అన్నాడో ఆయనను ముందుగా డిసైడ్ చేయాలి. బి యొక్క పెట్టుబడి ఏ యొక్క పెట్టుబడితో అన్నాడు. ఏ యొక్క పెట్టుబడితో ఎన్నింతలు అని చెప్పాడు, 2 అంటే 2 టైమ్స్ అనమాట. నేను యారో మార్క్ ఎలా చెప్పానో అలానే గుర్తుపట్టాలి మీరు. అంటే ఈయనను ఫస్ట్ మనం నిలబెట్టి ఈయన నుంచి ఈయనను తయారు చేసుకున్నాం.
మనకు రెండే ఉంటాయి, ఉంటే పర్సంటేజ్ అని ఉంటుంది, లేదంటే భిన్నాలు ఉంటాయి. పర్సంటేజ్ ఇస్తే 100 బేస్ చేసుకోవాలి, 100 బేస్ చేసుకొని చేయాలి. అదే భిన్నాలు ఇచ్చిండ్రు అనుకోండి 1 బేస్ చేసుకొని చేస్తామన్నమాట. సరే రైట్. నెక్స్ట్ కాలం ఏం చెప్పాడు సార్ అంటే పెట్టుబడి పెట్టిన కాలం, బి యొక్క పెట్టుబడి పెట్టిన కాలం, ఏ యొక్క పెట్టుబడి పెట్టిన కాలంలో అర్ధ భాగం అన్నాడు. సో టైం ఎలా ఉంది అని అంటే ఈయన పెట్టిన దాంట్లో ఈయనే హాఫ్ అన్నాడు, అర్ధ భాగం. కరెక్టేనా? సరే రైట్. ఇక్కడ క్యాపిటల్ ఏమో ఏ తోటి డబుల్. నెక్స్ట్ టైం ఏమో ఏ యొక్క పెట్టుబడి పెట్టిన కాలంలో అర్ధ భాగం అని అన్నాడు. సో టైం వచ్చేసి దీంట్లో ఈయన పెట్టిన దాంట్లో హాఫ్, దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 2:1 అనమాట. ఈయన దాంట్లో ఈయన 1 ఉన్నాడా లేదా చెప్పండి. సో రైట్. ఇప్పుడు చెప్పండి, క్యాపిటల్ ఇంటూ టైం ఈక్వల్స్ టు ప్రాఫిట్స్ రేషియో అనమాట. ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ 1 సార్, ఫస్ట్ పర్సన్ టైము 2, సెకండ్ పర్సన్ క్యాపిటల్ 2, సెకండ్ పర్సన్ టైము 1. సో ఇది 2:2 అనగా 1:1 అనమాట. సో 1:1, 2:2 అంటే 1:1. ఇద్దరికి సమానంగా పంచాలి. నువ్వు పంచాల్సిన అమౌంట్ ఎంత ఉంది? 7,500. 7,500 ఇద్దరికి సమానంగా పంచితే 3,750 ఈచ్ పర్సన్ వస్తుంది. 3,750 ఇస్ ద ఆన్సర్ వస్తుంది. అవునా? సో రైట్. నెక్స్ట్, పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను చేసి ఉన్నారు. పి యొక్క పెట్టుబడి క్యూ యొక్క పెట్టుబడితో 3 మరియు పి యొక్క పెట్టుబడి పెట్టిన కాలము క్యూ యొక్క పెట్టుబడి పెట్టిన కాలంతో 2. వ్యాపారంలో క్యూనకు వచ్చిన లాభం 4,000, అయిన వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత అన్నాడు. సో సేమ్ మళ్ళీ క్యాపిటల్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు ఇది పి, ఇది క్యూ అనుకుంటే ఇక్కడ ఎవరితో అని అన్నాడు? పి యొక్క పెట్టుబడి క్యూ యొక్క పెట్టుబడితో అన్నాడు. ఎవరితో అన్నాడో వాళ్ళని ఫస్ట్ నిలబెట్టాలి. ఇంతకుముందు ఇటువైపు తీసుకున్నాం, ఎందుకంటే ఏ పెట్టుబడితో అన్నాడు కాబట్టి. ఇక్కడ క్యూ యొక్క పెట్టుబడితో 3 అంట, ఈయనతోటి ఈయనే 3 అంటున్నాడు. నెక్స్ట్ టైం కనుక తీసుకున్నట్లయితే టైం ఏం చెప్పాడు సార్? క్యూ యొక్క పెట్టుబడి పెట్టిన కాలంతో, అంటే ఈయనను ఫస్ట్ డిసైడ్ చేసి ఈయనతో ఎన్నింతలు అని చెప్పాడు ఇక్కడ. సో ఈయనకు 2 అని చెప్పాడు, 2 times అనమాట. ఇప్పుడు అగైన్ క్యాపిటల్ ఇంటూ టైం అనమాట. ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ ఇంటూ టైము, సెకండ్ పర్సన్ క్యాపిటల్ ఇంటూ టైం అనమాట. ఈయన 1 అనుకుంటే ఈయన 2. ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ వచ్చేసి 3, ఫస్ట్ పర్సన్ టైం వచ్చేసి 2, సెకండ్ పర్సన్ క్యాపిటల్ 1, సెకండ్ పర్సన్ టైం అంటే 6:1 అనమాట. ఇప్పుడు నీకు ఇచ్చింది ఏంటంటే 4,000 రూపాయలు వాళ్ళిద్దరి మొత్తమా? కాదు. ఏం చెప్పాడు అందులో? వ్యాపారంలో క్యూనకు వచ్చిన వాటా, క్యూనకు వచ్చిన లాభం అంటే ఈయనది 4,000 అంట, అంటే 140 = 4,000. సో 140 = 4,000 అంటే మరి ఒక రేషియోలో ఒక నెంబర్ కనుక్కుంటే దాని చుట్టుపక్కల ఉన్నాయి కూడా మనం కనుక్కోవచ్చు అనమాట. 140 = 4,000 అంటే 640 = సో 140 = 4,000, 6 parts = 6 × 4 ఎంత అవుతుంది? 24,000. నేను అడుగుతుంది ఏంటంటే మొత్తం అన్నాడు. మొత్తం అంటే ఈయనది 4,000, ఈయనది 24,000, ఎంత అవుతుంది మొత్తం? 28,000. సో 28,000 ఆన్సర్ వస్తుంది. అంతేగాని 6కు కనుక్కొని 6 4 24 వచ్చింది కానీ ఆన్సర్ ఏ పెట్టొద్దు. మీకు ఇంకా డైరెక్ట్గా రావాలంటే 6 + 1 7 parts = కనుక్కోండి, 7 × 4 డైరెక్ట్ 28 వస్తుంది అనమాట. సో ఆన్సర్ ఎంత సార్? మనం బి ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆన్సర్ ఏ చాలా కన్నింగ్ ఉంటుంది అనమాట, డేంజర్గా ఉంటుంది. ఆన్సర్ ఏని ఎప్పుడూ మనం నమ్మొద్దు. అలానే తప్పులు ఉంటాయని కాదు, ఒకసారి మళ్ళీ ప్రశ్న చూడాలన్నమాట. పి ఒక వ్యాపారంను ప్రారంభించాడు అని చెప్పాడు. 4 మాసంల తర్వాత పి కంటే 60% ఎక్కువ పెట్టుబడితో క్యూ వ్యాపారంలో చేరాను. మొత్తం ఒక సంవత్సరానికి క్యూనకు పి కంటే 5,000 రూపాయలు అదనంగా వచ్చాను అన్నాడు. అయినా పి యొక్క లాభం ఎంత అన్నాడు. చెప్పాం కదా మనం, భిన్నాలు ఉంటుంది లేదంటే పర్సంటేజ్ ఉంటుంది. భిన్నాలు ఉంటే ఒకటి తీసుకోవాలి. భిన్నాలు అంటే 2 times 3 times 2 రెట్లు 3 రెట్లు అర్ధ భాగం అట్లా అంటుంటాడు. పర్సంటేజ్ ఇస్తే 100 తీసుకోవాలి. పి ఒక వ్యాపారాన్ని ప్రారంభించే 4 మాసంల తర్వాత పి కంటే 60% ఎక్కువ పెట్టుబడితో, అంటే ఇక్కడ క్యాపిటల్స్ వచ్చేసి ఈయన కంటే 60% ఎక్కువ అన్నాడు. మోర్ దెన్ 60% అంటే ఎంత అన్నట్టు? 160 అన్నమాట. ఇక్కడ 1 తీసుకోవద్దు, పర్సంటేజ్ అయితేనే 100 తీసుకోవాలి, భిన్నలు అయితే 1 తీసుకోవాలి. రైట్. టైం వచ్చేసరికి చూసుకుంటే ఇక్కడ ప్రారంభించింది ఎవరు అంటే పి స్టార్ట్ చేశాడు కాబట్టి వ్యాపారం మొత్తం ఎంత జరిగిందని చెప్పాడు? ఒక సంవత్సరానికి. అంటే ఈయనకు ఫుల్ అటెండెన్స్ వేస్తున్నాం. సెకండ్ పర్సన్ వచ్చేసి ఎప్పుడు చేరాడు? ఆయన 4 months తర్వాత అన్నాడు. అంటే 12లో 4 నెలలు పోతే ఈయన 8 months ఉన్నాడు అని దాని అర్థం అనమాట. రైట్. ఇప్పుడు మనము క్యాపిటల్స్ రేషియో ఇది,
టైం రేషియో ఇది అనమాట. ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ 100 ఇంటూ ఫస్ట్ పర్సన్ టైం, సెకండ్ పర్సన్ క్యాపిటల్ 160 ఇంటూ టైం అనమాట. అంతే కదా. సరే రైట్. ఇప్పుడు మనకు కొట్టివేతలు అనేది కన్వీనియంట్ ప్రకారంగా చేసుకుందాం మనం. సో ఇప్పుడు ఇది 20 5 టైమ్స్ 20 8 టైమ్స్. నెక్స్ట్ 4 ఇది 3 టైమ్స్, 4 ఇది 2 టైమ్స్. ఇది ఎంత అవుతుంది 15, ఇది ఎంత అవుతుంది 16. ఇక్కడ ఏం చేసాం మనం క్యాపిటల్ ఇంటూ టైము క్యాపిటల్ ఇంటూ టైం వేసుకున్నాం అనమాట. మొత్తం ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటిది, అది మొత్తమా ఏంటిది ఏమన్నాడు, ఒక సంవత్సరానికి క్యూ నాకు పీ కంటే 5,000 ఎక్కువ వచ్చినాయి అని అన్నాడు. సో క్యూ నాకట పీ కంటే 5,000 ఎక్కువ అన్నా తక్కువ అన్నా భేదమే. ఈయన కంటే ఈయనకు ఎన్ని భాగాలు ఎక్కువ ఉన్నాయి, ఒక భాగం. ఆ ఒక్క భాగమే 5,000 రూపాయలు అనమాట. ఆయన చెప్పాడు కదా 5,000 రూపాయలు అదనంగా వచ్చిందన్నాడు, ఎక్కువ వచ్చిందన్నా తక్కువ వచ్చిందన్న భేదం. మిమ్మల్ని ఏం అడుగుతున్నాడంటే పీ యొక్క లాభము ఎంత, పీకి ఎంత వచ్చింది సార్ 15 భాగాలకు ఎంత, క్రాస్ మల్టిప్లై 15 5లు 75,000, 75,000 ఇస్ ఆన్సర్. పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను 16,000 రూపాయలు మరియు 20,000 రూపాయల పెట్టుబడులతో చేసి ఉన్నారు. వారికి వచ్చిన లాభంలో 10% అనాథ శరణాలయంకు విరాళంగా ఇచ్చేదారు. మిగిలిన లాభము పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకుంటారు. సో వారికి వచ్చిన మొత్తం లాభము 50,000. అందులో క్యూ వాటా ఎంత అన్నాడు. ఇక్కడ మనము మొత్తం వచ్చిన లాభం పంచుకోవట్లేదు. ఇప్పుడు మనకు ఏదన్నా బిజినెస్ చేసామనుకోండి, లాభం రాగానే అంతా పంచుకోము, రెంట్లు ఇచ్చేస్తాం, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం, శాలరీస్ ఇస్తాం, ఇవన్నీ పోగా ఏమన్నా మిగిలితే అప్పుడు పంచుకుంటాం. అంతేగాని డైరెక్ట్గా మనమైతే యాజ్ టీజ్గా రాగానే మొత్తం పంచేసుకుంటే మరి కిరాయిలు ఇవన్నీ ఎవరు కట్టరు. కాబట్టి అలాగే ఇక్కడ 10% అనాథ శరణాలయంకి వీళ్ళు డొనేట్ చేస్తున్నారంట. అది పోగా మిగిలిందే పంచుకుంటారనమాట. అంటే ఇక్కడ మనకు మిగిలింది ఎలా పంచుకుంటున్నారని చెప్పాడు, మనకు వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకుంటారు. వాళ్ళకు వచ్చింది 50,000, 50,000లో 10% అన్నాడు. సో 50,000 రూపాయలలో 10%, సో 10% ఆఫ్ 50,000 అనమాట. అంటే ఎంత అవుతుంది అని అంటే 5,000 రూపాయలు వాళ్ళకు పోతుంది. ఎలా వేసాం సార్ అంటే 10% ఆఫ్ 50,000 అనగా మనకి పర్సెంటేజ్ క్యాన్సిల్ చేస్తే కిందికి 100 వస్తుంది. 0 0 క్యాన్సిల్, ఇది 0 అంటే ఏం మిగిలింది 5,000 రూపాయలు అనమాట. 5,000 రూపాయలు పోతే 45,000 రూపాయలు వచ్చింది. ఈ 45,000 రూపాయలను వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకున్నారు అన్నాడు. 16,000 = 20,000 లాగా పంచేయాలి మనం. 4:5 లాగా పంచుకోవాలన్నమాట. అప్పుడు మొత్తం భాగాలు ఎన్ని అవుతున్నాయి 9 భాగాలకు 45,000. ఎవరిని అడిగాడు మనకు, అందులో క్యూ వాటా ఎంత అన్నాడు. క్యూ అంటే 5 కదా సార్, 5 భాగాలకు ఎంత, క్రాస్ మల్టిప్లై చేయి. సో 5 × 45,000 / 9. సో ఇది కట్ చేస్తే ఎంత అవుతుంది 25,000. సో 25,000 ఇస్ ఆన్సర్. 25,000 మీ ఆన్సర్ వస్తుంది. ఇందులో ఎక్స్ట్రా చేసింది ఏం లేదు. ఫస్ట్ 10% ట్రస్ట్కు తీసినాం అనమాట. ట్రస్ట్కు తీసి పోగా బ్యాలెన్స్ 45,000. ఇది పెట్టుబడుల ప్రకారం పంచాడు. పెట్టుబడులు ఎలా వచ్చినాయి 16,000 20,000. నేను సున్నాలు తీసుకోలేదు, 16 20 కట్ చేస్తే 4:5 మొత్తం భాగాలు ఇవి 25,000 ఆన్సర్ వస్తుంది. సో రైట్. నెక్స్ట్ పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారం చేసి ఉన్నారు. అందులో పి నామమాత్ర భాగస్వామి అంటే స్లీపింగ్ పార్ట్నర్. ఇక్కడ నేను స్లీపింగ్ పార్ట్నర్ను నామమాత్ర భాగస్వామి అని తీసుకున్నాను. ఆయన అక్కడ ఏ పదం ఇస్తాడో తెలియదు. సో కాబట్టి బ్రాకెట్లో స్లీపింగ్ పార్ట్నర్ రాసాం. మీకు ఇక్కడ ఏంటంటే తెలుగు ప్రశ్న అర్థం కాకపోతే ఇంగ్లీష్ చూసుకోవాలి. ఎందుకంటే ప్రశ్నలు ముందుగా ఇంగ్లీష్లోనే క్వశ్చన్ తయారై తెలుగు ట్రాన్స్లేట్ చేస్తారు. కొంచెం వాళ్ళ ట్రాన్స్లేషన్ కరెక్ట్గా మనకు సెట్ కాకపోవచ్చు కొన్ని ప్రశ్నలలో. అలాంటప్పుడు తెలుగు అర్థం అవ్వట్లేదు అంటే ఇంగ్లీష్ ప్రశ్న చూడండి. సో రైట్. సో ఇప్పుడు మనకు పి నామమాత్రపు భాగస్వామి స్లీపింగ్ పార్ట్నర్ మరియు క్యూ నాకు మేనేజ్మెంట్ చేసినందుకు గాను మొత్తం లాభం నుండి, సో మనకి ఇందులో మొత్తం లాభం నుండి 1/8 వంతు జీతం ఇవ్వబడును. మిగిలిన లాభంను పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకున్నారు. వారికి వచ్చిన మొత్తం లాభము 1,76,000. అందులో క్యూ వాటా ఎంత సార్ అని అడిగాడు. రైట్. ఇప్పుడు మనకు ఇక్కడ వర్కింగ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్ అనే కొత్త పదం వచ్చింది. స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఏంటిది, జస్ట్ పెట్టుబడి పెట్టి ఆయన అందులో పార్టిసిపేట్ చేయడు, సైడ్కు ఉంటాడు, సైడ్ బిజినెస్ చేస్తాడు. ఒక ఎంప్లాయ్ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఆయన సైడ్కు ఉంటాడు, ఆయనతో కాదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, వేరే వాళ్ళనన్నా మనం హైర్ చేసుకుంటాం, ఇది ఎంప్లాయీస్, లేదంటే మన పార్ట్నర్సే నేను చేస్తా అంటే ఆయనకు శాలరీ కానీ కమిషన్ కానీ ఇస్తాం. రైట్. అది పోగా మిగిలింది మనం పెట్టుబడుల ప్రకారం పంచుకుంటాం. 1,76,000లో
ఎంత ఇస్తున్నావు ఆయనకు, ఏమి ఇస్తున్నావు, మేనేజ్మెంట్కి చేసినందుకు జీతం ఇస్తున్నాం. ఎంత జీతం? 1/8 అన్నాడు. దీంట్లో 1/8 ఎంత వస్తుందో చూడండి మనకు. 1/8 ఆఫ్ 1,76,000 అన్నాడు. ఇది కొట్టి వేసుకుంటే 8, 2 సార్లు 2 సార్లు అంటే సున్నాలు ఉన్నాయి కదా, 22,000 జీతం ఇచ్చినాం. ఇక పోతే 1,54,000 రూపాయలు పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకున్నారు అని అన్నాడు. సో ఇప్పుడు ఇందులో ఈ 22,000 ఎవరికి ఇస్తున్నావు? నువ్వు క్యూకి ఇస్తున్నావు. పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం అంటే పెట్టుబడులు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. కలిసి వ్యాపారం చేసి ఉన్నారు. సో అందులో పి నామమాత్రపు భాగస్వామి అన్నాడు. క్యూ సో మేనేజ్మెంట్ చేసినందుకు గాను మొత్తం లాభంలో 1/8 వంతు జీతం ఇవ్వబడును. మిగిలిన లాభంను నిష్పత్తుల ప్రకారం పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకున్నారు అని అన్నాడు. సో ఇప్పుడు ఇందులో పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను ఇక్కడ రాస్తున్నాను. 25,000 రూపాయలు 30,000 రూపాయల పెట్టుబడులతో చేసి ఉన్నారు అని పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ అది ఇవ్వలేదు అనుకోండి, అది ఇన్ఫర్మేషన్ లేదు అనుకోండి, ఇది డేటా ఇన్సఫిషియెంట్ అవుతుంది, చేయలేమన్నమాట. ఇక్కడ ఎందుకు చేయలేము అని అంటే మనం పెట్టుబడుల ప్రకారం పంచండి అన్నాడు. నీకు పెట్టుబడి ఇవ్వనప్పుడు మనం ఎట్లా పంచుకోగలుగుతాం? పంచుకోలేం. కాబట్టి ఇక్కడ ఒక వ్యాపారంను 25,000 30,000 రూపాయలతో చేసి ఉన్నారు అని పెట్టుకోండి. సో రైట్, 25,000 30,000 రూపాయలు 25 30 అక్కడ కొత్తగా రాసాము. 25 30 సున్నాలు తీసుకున్నాను అంటే 5:6కు పంచుకోండి అన్నట్టు. మొత్తం భాగాలు ఎన్ని సార్? 11 భాగాలు. 5 + 6 11 భాగాలకు 1,54,000. ఎవరిని అడిగాడు ఆయన మనకు? ఇందులో ఎవరి గురించి కనుక్కోమంటున్నాడు? ఇందులో క్యూ వాట్ అన్నాడు. క్యూ అంటే సెకండ్ పర్సన్. 6 భాగాలకైతే ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 6 × 154/11 11. ఇది ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ 4 టైమ్స్ 14,000. సో ఎంత అవుతుంది సార్ ఇక్కడ మనకి? ఇందులో 84,000 రూపాయలు. సో 14 6 84 84,000 రూపాయలు మనం ఆయన పెట్టుబడి పెట్టినందుకు వచ్చింది. ఇప్పుడు ఈ 22,000 ఎవరికి ఇస్తావు నువ్వు? ఈయనకే కాదు ఇచ్చేది. సో 22,000 రూపాయలు ఆయనకే ఇస్తావు. ప్లస్ చేస్తే సో 1,06,000 రూపాయలు మనకు ఈయనకు వస్తున్నాయి. అంటే మనకు పెట్టుబడి పెట్టినందుకు వచ్చిన లాభం ఎంత అంటే 84,000 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి ఈ శాలరీ కూడా క్యూదే కదా. సో క్యూకే 22,000 ఇస్తాం కాబట్టి టోటల్ వచ్చేసి ఎంత అవుతుంది? 1,06,000 రూపాయలు. సో మనకు 1,06,000 రూపాయలు మనకి ఈయనది అవుతుంది. ఇక్కడ గమనించండి, ఒకవేళ మనము పీని అడిగామనుకోండి, పీ స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి ఆయనకు క్యాపిటల్ బేస్ చేసుకొని ఈ 5 భాగాలకు ఎంత వస్తుందో అంతే అమౌంటే ఇస్తాం ఆయనకు. కానీ ఈయనకు అట్లా కాదు. ఈయనకు క్యాపిటల్ మీద వచ్చే అమౌంట్ ఇస్తాం ప్లస్ ఇది. సో ఇప్పుడు మనకి ఇందులో డౌట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇందులో సార్ ఓన్లీ వాటా ఎంత అన్నాడు కానీ మీకు జీతం అని అనలేదు కదా అని మనకు అనొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 1,76,000 రూపాయలలో ఆయనే వాటా ఎంత అని అన్నాడు. అంటే అందులో ఈయనకు ఎంత వస్తుంది అని అర్థం. అంటే ఎంత వస్తుంది? 1,06,000 రూపాయలు వస్తుంది అనమాట. 84,000 ఇది 84,000 రూపాయలు ఏది పెట్టుబడి పెట్టినందుకు. 22,000 ఆయనకు కమిషన్ వస్తుంది. మొత్తం వచ్చేసి 1,06,000 రూపాయలు. ఈ సి ఆప్షన్ 1,06,000గా తీసుకోండి. సో ఆన్సర్ వచ్చేసి సిగా తీసుకుందాం మనం. రైట్, నెక్స్ట్ పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారాన్ని 2:3 నిష్పత్తుల పెట్టుబడులతో చేసి ఉన్నారు. వారికి వచ్చిన మొత్తం లాభంలో 5% అనాథ శరణాలయంకు విరాళంగా ఇచ్చేదారు. మిగిలిన లాభంను పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకునేదారు. క్యూనకు 855 రూపాయలు లాభం వచ్చాను. అయినా వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది రివర్స్. ఇక్కడ ఇండివిజువల్ ఇచ్చాడు అంటే ఆన్సర్ ఇచ్చి ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారం 2:3 నిష్పత్తుల పెట్టుబడులతో చేసి ఉన్నారు అని అన్నాడు. సో 2:3 నిష్పత్తుల పెట్టుబడులతో చేశారు. అందులో 5% అనాథ శరణాలయంకి ఇచ్చారు అన్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి సార్, 2 పద్ధతులలో చేయొచ్చు మనం. ఇప్పుడు 100%లో మనకు ఎంత అవుతుంది అని అంటే 100%లో 5% ట్రస్ట్కు తీసేస్తున్నాం ఫస్ట్. పోతిగా బ్యాలెన్స్ ఎంత వస్తుంది? 95% వస్తుంది. ఇది పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకుంటున్నాం. సో 2:3 అనమాట. పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకుంటున్నాం 2:3. అంటే మొత్తం భాగాలు ఎన్ని సార్? ఇక్కడ 5%. 5 భాగాలకు 95% అయితే నీకు ఎవరిది ఇచ్చాడు ఈ అమౌంట్? క్యూది ఇచ్చాడు కాబట్టి 3. సో 3 భాగాలకు ఎంత అని లెక్క చేస్తే క్రాస్ చేస్తే 3 × 95/5 చేసుకుంటే ఇది 19 టైమ్స్ అంటే 57% వచ్చింది. అంటే 57% ఎవరిది సార్? ఇది క్యూది.
క్యూ అనేవాడికి 57% వచ్చింది, దట్ ఈస్ 855 రూపీస్ అన్నమాట. నేను అడుగుతుంది మొత్తం ఎంత అని అన్నాడు, అంటే 100. సో టోటల్ వచ్చేసి 100%కు ఎంత, ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 855/57. ఇది మీరు ట్రై చేయండి, 1500 వస్తుంది. కొట్టివేతలు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ఇచ్చాను. దీని ఇంకో పద్ధతిలో కూడా చేయొచ్చు. సో 2:3 అన్నాడు కదా, ఈ 2:3లో ఈయనకు 855 వచ్చినాయి అని అన్నాడు. అంటే 3 భాగాలకు 855 అంటే మొత్తం ఎంత, 2 + 3 సార్ 5 భాగాలకైతే ఎంత, క్రాస్ 5 × 855 / 3. కొట్టివేతలు కన్వీనెంట్. ఇది 3 ఇక్కడ మనకు 2 టైమ్స్, ఇంకంత 8 టైమ్స్ 5 టైమ్స్, 5 × 285 అంటే 1425 రూపీస్ వాళ్ళు పంచుకున్న అమౌంట్. కానీ మనం పంచుకున్న అమౌంట్ అడగట్లేదు మొత్తం. అంటే వీళ్ళు పంచుకున్నది ఎంత సార్ అంటే 95%. 95%మే 1425 రూపాయలు. నేను అడిగింది మొత్తం ఎంత, 100%కు ఎంత, క్రాస్ 100 × 1425 / 95. మీరు ఇక్కడ 5 ఇది 20 టైమ్స్, 5 ఇది 19 టైమ్స్. ఇక్కడ గమనించండి, టేబుల్స్ కంపల్సరీ రావాలి, ఎక్కాలి 20 వరకు రావాలి. రాకపోతే ఇక్కడ అది 19 ఎక్కం చేతనే కొట్టివేయగలగాలి. 19 ఎక్కం చేత కొట్టేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడైనా 19 ఎక్కమే వస్తుంది, ఇక్కడ వదిలేసాను చూసారా, ఇది కూడా 19 ఎక్కంతో వస్తుంది. రైట్, ఇది కట్ చేసుకుంటే 19 ఎన్నిసార్లు వెళ్తుంది సార్, ఇక్కడ 7 టైమ్స్ 132, 133. సో ఇక్కడ మనకు 95 అంటే అగైన్ 5 టైమ్స్ 20 75 అంటే ఎంత వస్తుంది, సో 1500 రూపాయలు నీ ఆన్సర్ వస్తుంది. సో 1500 రూపీస్ మన ఆన్సర్ వస్తుంది అనమాట. 1500 ఎక్కడ ఉంది సార్ ఇక్కడ, సో 1500 రూపీస్ ఇక్కడ రాలేదు కదా, మిస్ అయినట్టుంది ఇక్కడ. సో 1500 రూపాయలు, ఇది ఒక ఆప్షన్ ఉండాలి కదా. సో 1500 రూపాయలు ఆన్సర్ వస్తుంది. 1500 రూపీస్ ఇస్ ద ఆన్సర్. డి ఈజ్ ద ఆన్సర్గా పెట్టుకుందాం మనం. సో రైట్, నెక్స్ట్ పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను 25,000 రూపాయలు 40,000 రూపాయల పెట్టుబడులతో ప్రారంభించినారు. అందులో పి అనేవాడు వర్కింగ్ పార్ట్నర్ మరియు క్యూ అనేవాడు స్లీపింగ్ పార్ట్నర్. మొత్తం ఒక సంవత్సరానికి ఒక్కొక్కరికి 48,000 రూపాయలు వచ్చాను. అయినా పీనకు ఇచ్చిన నెల జీతము ఎంత అని అన్నాడు. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఇది రివర్స్ అనమాట. సో ఇప్పుడు 25,000 40,000 రూపాయల పెట్టుబడితో పెడితే ఇందులో వర్కింగ్ పార్ట్నర్ ఎవరు, పి అనేవాడు వర్కింగ్ పార్ట్నర్. సో మొత్తం ఒక సంవత్సరానికి ఒక్కొక్కరికి 48,000 వచ్చినాయట. ఇప్పుడు ఒకసారి చూడండి, పి మరియు క్యూల పెట్టుబడులు ఎలా ఉన్నాయంటే 25,000 ఈయనది సార్, ఈయనది 40,000. సో 5 సార్లు 5 8 సార్లు. ఇందులో వర్కింగ్ పార్ట్నర్ ఎవరు, పి అనేవాడు వర్కింగ్ పార్ట్నర్, పి అనేవాడు ఈయన వర్కింగ్ పార్ట్నర్, ఈయన స్లీపింగ్ పార్ట్నర్. ఈయన స్లీపింగ్ పార్ట్నర్ అన్నప్పుడు ఈయనకు ఓన్లీ పెట్టుబడి పెట్టినందుకు వచ్చిన లాభమే వస్తుంది, కానీ ఈయనకు మేనేజ్మెంట్ చేయలేదు కాబట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ ఏముండదు కదా. అనగా ఈయనకు 48,000 వచ్చినాయి అని అన్నాడు. మరి పెట్టుబడి ప్రకారంగా ఈయనకు 48,000 వస్తే ఈయనకు లెక్క ప్రకారంగా ఎంత రావాలి పెట్టుబడి పెట్టినందుకు, పెట్టుబడి మీద ఇది 48,000 అయినప్పుడు 5కు ఎంత, క్రాస్ మల్టిప్లై చేస్తే సో 5 × 48 సో / 8 ఇది 6,000 ఎంత అవుతుంది, ఈయనకు లెక్క ప్రకారంగా 30,000 రావాలి. 30,000 రావాలి. నీకేం చెప్పాడు, ఒక సంవత్సరానికి ఒక్కొక్కరికి 48,000 వచ్చినాయట. అర్థమైందా? ఈయనకు లెక్క ప్రకారంగా మనకు ఫస్ట్ పర్సన్కు సెకండ్ పర్సన్కు ఈయనకు 48,000 వచ్చినాయి కదా, ఈయనకు కూడా 30,000 వచ్చినాయి కదా. 30,000 లెక్క ప్రకారం రావాలి, కానీ ఈయనకు కూడా 48,000 వచ్చినాయి అన్నాడా లేదా చెప్పండి. ఈయనకు 48 వచ్చినాయి, ఈయనకు కూడా 48,000 వచ్చినాయి. అంటే దీని అర్థం 30,000 వచ్చే క్యాండిడేట్కు 48,000 ఇచ్చినావు అంటే మిగతా 18,000 ఏంటిదన్నట్టు. ఈ 18,000 ఏదైతే ఉందో ఈ 18,000 ఉంది కదా, అది జీతం అన్నమాట. 18,000 రూపీస్ పర్ యానం ఇది. కానీ నెలకు ఎంత అన్నాడు కదా, 18,000 / 12 అంటే నెలకు ఎంత సరైన జీతం అంటే 1,500 రూపీస్ పర్ మంత్ అనమాట. 1,500 రూపాయలు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏం చేయలేదు మనం, ఒకసారి మళ్ళీ చూడండి. ఇక్కడ మనకేం చెప్పాడంటే ఈయన 5:8 అన్నప్పుడు ఈయనకు 30,000 వచ్చింది, ఈయనకు 48,000 వచ్చింది. కానీ మనకు సంవత్సరానికి ఈయనకు 48,000 వచ్చిందన్నాడు, ఈయనకు కూడా 48,000 వచ్చిందన్నాడు. ఈయనకు ఎట్లాగో స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి ఈయన పెట్టుబడి పెట్టినందుకే వస్తుంది.
ఈయనకు 30,000 వచ్చే క్యాండిడేట్ 48,000 వచ్చింది అని అంటే ఈ 18,000 రూపాయలు జీతమేనా కాదా చెప్పండి. మొత్తం ఇప్పుడు 30,000 ఆయనకు పెట్టుబడి పెట్టినందుకు ఇచ్చినాం, కానీ ఇచ్చేటప్పుడు లాస్ట్ ఫైనల్గా 48,000 ఇచ్చినాం. అంటే దాని అర్థం ఆ 18,000 అనేది జీతం అన్నమాట. అది సంవత్సరానికి. నెలకు ఎంత పడుతుంది అంటే 1,500 రూపాయలు నెలకు పడుతుంది అనమాట. అర్థమైంది? పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను 14:15 నిష్పత్తుల పెట్టుబడులతో చేయగా వారికి వచ్చిన లాభాల నిష్పత్తి 7:6. ఒకవేళ పి పెట్టుబడి పెట్టిన కాలం 10 మాసములు అయిన క్యూ పెట్టుబడి పెట్టిన కాలము ఎంత అన్నాడు. సో ఇక్కడ మనకు క్యాపిటల్ ఇంటూ టైం లాగానే చేసుకుంటే ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ ఇంటూ ఫస్ట్ పర్సన్ టైము, సెకండ్ పర్సన్ క్యాపిటల్ ఇంటూ సెకండ్ పర్సన్ టైము ఈక్వల్స్ టు ప్రాఫిట్స్ రేషియో అనమాట. ఇక్కడ మనకు ఎప్పుడైనా చాప్టర్ ఫస్ట్లో వచ్చినాయి లాస్ట్కు రివర్స్లో వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ ఎంత సార్, ఇక్కడ 14 ఎంత పెట్టాడు, ఫస్ట్ పర్సన్ టైము 10 నెలలు పెట్టాడు. అప్పుడు సెకండ్ పర్సన్ క్యాపిటల్ ఎంత మనకు 15, సెకండ్ పర్సన్ టైం ఎంత మనకు తెలియదు, కనుక్కోవాలి. లాభాల నిష్పత్తి వచ్చేసి 7:6 అన్నాడు. ఇక్కడ మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధం, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్స్ ఇక్కడ వేస్తున్నాను. 15 ఇంటూ ఎక్స్ ఇంటూ 7 ఈక్వల్స్ టు ఇది 14 ఇంటూ 10 ఇంటూ 6 అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కొట్టి వేసుకోండి మీకు కన్వీనియంట్. 7 ఎన్నిసార్లు వెళ్తుంది, 2 సార్లు. 5 3 సార్లు, 5 2 సార్లు. నెక్స్ట్ 3 ఇది 2 సార్లు. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎక్స్ ఈక్వల్ టు 8 మంత్స్ అనమాట. 8 నెలలు నీ ఆన్సర్ వస్తుంది. రైట్. నెక్స్ట్ ఏ ఒక వ్యాపారంను 20,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించారు. 4 మాసంల తర్వాత కొంత పెట్టుబడితో బి వ్యాపారంలో కలిసింది. మొత్తం ఒక సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 2:1. అయితే బి యొక్క పెట్టుబడి ఎంత అని అన్నాడు. సో ఇక్కడ మనకి ఇందులో పెట్టుబడి అడుగుతున్నాడు ఇందులో. సో మనకు 20,000 రూపీస్ పెట్టుబడులతో ప్రారంభించి 4 మాసంల తర్వాత కొంత పెట్టుబడితో బి వ్యాపారంలో కలిసాను. తెలియదు మనకెంతనో తెలియదు. ఇక్కడ ఫస్ట్ పర్సన్ పెట్టుబడి వచ్చేసి అదే సేమ్ క్యాపిటల్ ఇంటూ టైం అనమాట. 20,000 రూపాయలు ఈయన వ్యాపారంలో స్టార్ట్ చేశాడు కాబట్టి ఈయన మొత్తం బిజినెస్ ఎంత జరిగిందన్నాడు. ఇక్కడ మనకు ఒక సంవత్సరం 12 నెలలు ఉన్నాడు. సో సెకండ్ పర్సన్ వచ్చేసి ఎంత పెట్టుబడి మనకు తెలియదు, కొంత పెట్టుబడితో ఎన్ని నెలల తర్వాత చేరాడు, 4 మాసంల తర్వాత. 12లో 4 పోతే ఇంకా 8 నెలలు ఉంది. సో ఈక్వల్స్ టు ప్రాఫిట్స్ రేషియో ఎంత చెప్పాడు, 2:1. ఇది మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధం వేసుకుంటే మనకు ఎక్స్ ఈక్వల్ టు ఆన్సర్ వస్తుంది. సేమ్ అదే విధంగా మీరు చేసుకోవచ్చు, అది అందులో ఆన్సర్. నెక్స్ట్ పి ఒక వ్యాపారాన్ని 57,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించాను. కొద్ది మాసంల తర్వాత 76,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారంలో చేరాను. 76,000 రూపాయల పెట్టుబడితో ఎవరైనా క్యూ పి చెప్పాం కదా, క్యూ వ్యాపారంలో చేరాను. సో మొత్తం ఒక సంవత్సరానికి వారికి వచ్చిన లాభంలో సమానం. అయినా ఎన్ని మాసంల తర్వాత క్యూ వ్యాపారంలో చేరాడు అన్నాడు. సో ఫస్ట్ పర్సన్ స్టార్ట్ చేశాడు 57,000 రూపీస్. ఈయనే స్టార్ట్ చేశాడు కాబట్టి 12 నెలలు ఫుల్ అటెండెన్స్. సెకండ్ పర్సన్ వచ్చేసి ఎంత పెట్టుబడి, 76,000 రూపాయలు. ఈయనే ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఎక్స్. సో ఈక్వల్స్ టు లాభంలో ఎంత చెప్పాడు, సమానం అంటే 1:1 అన్నమాట. ఇది మధ్యంలో లబ్ధం అంత్యంలో లబ్ధం వేసుకోవాలి. సేమ్ 76,000 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 57. ఆ 1 కట్ చేస్తలేను, మనకు అవసరం లేదు. 1 ఉన్నా లేకున్నా ఒకటే. ఈ 3 zeros కట్ చేసుకుంటే 19 ఇది 4 టైమ్స్, 19 ఇది 3 టైమ్స్, 4 ఇది 3 టైమ్స్. ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 9 మంత్స్. నిన్ను అడుగుతున్నది ఏంటంటే ఎన్ని నెలలు పెట్టుబడి పెట్టాడు అనలే, ఎన్ని నెలల తర్వాత వచ్చాడు అన్నాడు. మొత్తం వ్యాపారం 12 నెలల్లో 9 నెలలు వ్యాపారంలో ఉన్నాడంటే 3 నెలలు యాబ్సెంట్ కదా. ఎన్ని నెలల తర్వాత వచ్చాడు అని అన్నాడు. సో ఆఫ్టర్ 3 మంత్స్ ఆన్సర్ అవుతుంది కానీ 9 మంత్స్ కాదు. 9 వచ్చింది కదా సార్ అంటే 9 పెట్టుబడి పెట్టిన సమయం అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకు 3 మంత్స్ మనకు ఆబ్సెంట్ అనమాట. ఎన్ని నెలల తర్వాత వచ్చాడు వ్యాపారంలో చేరాడు అన్నాడు. అవునా? సో రైట్, ఇది పార్ట్నర్షిప్. మనకు ముఖ్యమైన క్వశ్చన్స్ ఇందులో మనకు పార్ట్నర్షిప్లో అంటే భాగస్వామ్యంలో చూసుకున్నాం అనమాట. రైట్, మరో టాపిక్ తోటి నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ.